మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశానికి పార్టీ రాజ్యసభ అభ్యర్థి అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఆయన్ను పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం పరిచయం చేయనున్నారు. రుణమాఫీ హామీని అమలు చేసినందున వరంగల్లో ఈ నెల 20న కృతజ్ఞత సభను ఏర్పాటు చేయాలని, దీనికి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. అదే రోజు రాజీవ్ గాంధీ జయంతి కూడా కావడంతో సచివాలయం ఎదుట ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆ కార్యక్రమానికి పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని కూడా ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. ఇక కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం మరి కాసేపట్లో జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, ఈ సమావేశంలో అభిషేక్ మను సింఘ్విని సీఎం రేవంత్ రెడ్డి పరిచయం చేయబోతున్నారు కదా, ఇంకా ఏ డీటెయిల్స్ అందులో ఉండబోతున్నాయి? ప్రియా, ఈ రోజు సాయంత్రం సిఎల్పి సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తప్పకుండా హాజరు కావాలని గాంధీ భవన్ నుంచి సమాచారం అందింది. సాయంత్రం 7 గంటలకు నానక్రామ గూడలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి హోటల్ చెరటాన్ లో ఈ సమావేశం జరగనుంది. ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రెండో సిఎల్పి సమావేశం. ఈ సమావేశంలో ఎంపీలతో పాటుగా రాజ్యసభ మెంబర్స్, అదేవిధంగా ఈ మధ్య కాలంలో 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గుట్టుకొచ్చారు. వారితో పాటు ఎమ్మెల్సీలు కూడా 6 ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గుట్టుకొచ్చారు. వీళ్ళందరికీ కూడా ఆహ్వానం అందింది. సో ఇక సాయంత్రం 7 గంటలకు సీఎం అధ్యక్షతన ప్రారంభంగా ఉన్నటువంటి సిఎల్పి సమావేశంలో అనేక అంశాలు, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 8 నెలల కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమం, అదేవిధంగా ప్రజల నుంచి ఎలాంటి స్పందన అనే అంశంపై మొత్తం కూడా రివ్యూ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక నియోజకవర్గాల వారికి కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏ అంశాలు పెండింగ్ ఉన్నాయి, అదేవిధంగా అక్కడ జరగాల్సిన అభివృద్ధి ఏమిటి అనేది కూడా వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు, అదేవిధంగా మంత్రులు సీఎం దృష్టికి తీసుకురానున్నారు ఎమ్మెల్యేలు. సో దాంతో పాటుగా ఇక ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉందో ఆ సమస్యలపైన ఎక్కువగా ఫోకస్ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా రేషన్ కార్డుల అంశాన్ని కూడా ఎక్కువగా ప్రాధాన్యతగా తీసుకోబోతున్నారు. ముఖ్యంగా ఏ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ రేషన్ కార్డులు ప్రభావం ఉన్నది ఏంటి అనే అంశంపై కూడా ఈసారి ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఆ అంశం కూడా ప్రధానంగా నియోజకవర్గం చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఇటు సీఎం దృష్టికి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఈ ఆనవాయితీగా వస్తున్నటువంటి, అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గవర్నమెంట్లలో సీఎం అధ్యక్షతన ఈ సిఎల్పి మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో అదే ఆనవాయితీని కంటిన్యూ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో దానిలో భాగంగా ఈ రోజు నానక్రామగూడలో ఉన్నటువంటి హోటల్లో సాయంత్రం 7 గంటలకు సిఎల్పి సమావేశం కానుంది. సో దీనికి సంబంధించి మధ్యకాలంలో రాజ్యసభకు సంబంధించి ఎంపికైనటువంటి సంఘవి కూడా ఆల్రెడీ హైదరాబాద్ చేరుకున్నారు కాబట్టి ఆయన కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రియా, సైదులు అయితే రుణమాఫీ సక్సెస్ఫుల్ గా చేసినందున 20వ తేదీన జరగబోయే భారీ బహిరంగ సభకి రాహుల్ గాంధీ అలాగే సోనియా గాంధీని కూడా ఆహ్వానించబోతున్నట్లు తెలుస్తోంది. అందులో వాస్తవం ఎంత? ప్రియా, తప్పకుండా మీరు అన్నట్టుగా, ఎందుకంటే ఖచ్చితంగా ఆ రోజు వరంగల్లో మరొకసారి కృతజ్ఞత సభ ఏర్పాటు చేయబోతున్నారు. సో దానికి రాహుల్ గాంధీని ఆహ్వానించారు. రాహుల్ గాంధీ కూడా షెడ్యూల్ దాదాపుగా ఖరారైంది. వరంగల్ సభకి, అంటే రైతు కృతజ్ఞత సభకు రాహుల్ గాంధీ హాజరు కాబోతున్నారు. సో దాంతో పాటుగా సాయంత్రం ఇక అదే రోజు సాయంత్రము సెక్రటరియట్ ఎదురుగా ఉన్నటువంటి ఆ ప్లేస్ లో రాజీవ్ గాంధీ విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి సంబంధించి రాహుల్ గాంధీ చేతుల మీదుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరణ కూడా కాబోతుంది. సో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచక జరుగుతున్నాయి. సో ఏదేమైనా సరే ఇక ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశం ఏదైతుందో కొంత ప్రాధాన్యత సంతరిస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా రాహుల్ గాంధీ టూర్ కూడా 20 తారీఖు దాదాపుగా ఖరారైంది. ప్రియా, సైదులు అయితే సభలో కృతజ్ఞత తెలియజేయడంతో పాటు ఏ అంశాలు ప్రజలకు వివరించే అవకాశం ఉంది? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో 6 గ్యారెంటీలు, ముఖ్యంగా 6 గ్యారెంటీలు ప్రజల్లో ఏ విధమైన స్పందన ఉందనే అంశంపై కూడా అక్కడ రివ్యూ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రజల నుంచి వ్యతిరేకత ఏమైనా ఉన్నదా లేదా, ఒకవేళ వ్యతిరేకత ఉంటే దాన్ని ఎలా మలుచుకొని ముందుకెళ్లాలనే అంశంపై కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా హామీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 13 హామీలు కూడా నెరవేరుతున్నాయి కాబట్టి అది ఒకటి అంశం. అదేవిధంగా రైతు రుణమాఫీ, దేశంలో ఎన్నడూ లేని విధంగా చేసినటువంటి ఏకకాలంలో 31,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన జరిగింది కాబట్టి సో దానికి కృతజ్ఞత సభలు ఇలాంటివన్నింటిని కూడా ఎక్కువగా చర్చించుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రతిపక్షాల ఆరోపణలో వాస్తవం లేదని వాటిని ఎప్పటికప్పుడు
అప్పుడు తిప్పికొట్టాలని చెప్పేసి కూడా అందులో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే చూసాం మనము 22 లక్షల మందికి 18,000 కోట్ల రూపాయలే రైతు రుణమాఫీ జరిగిందని చెప్పేసి ప్రతిపక్షాలు బదనం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ అవి తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆగస్టు 15 కల్లా ఇచ్చినటువంటి హామీ మేరకు మనము రైతు రుణమాఫీ 2 లక్షల వరకు చేశాము. సో ఆ ప్రాసెస్ కంటిన్యూగా జరుగుతుంది, ఇంతటితో ఆగిపోయినట్టు కాదు. ఎవరికైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలన్నింటినీ వ్యవసాయ అధికారి దగ్గరికి తీసుకొస్తే వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించి ఖచ్చితంగా ఆ రైతు రుణం కాక పెండింగ్లు ఉంటే మాత్రం అవి కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి చెప్పారు. అంటే వాళ్ళ కేటాయించినటువంటి రైతు రుణమాఫీ 30,000 కోట్ల రూపాయలు అలానే ఉంటాయి కాబట్టి ఆ ప్రాసెస్ కంటిన్యూగా జరుగుతుంది. ఆ యొక్క అర్హుడైన రైతులందరూ కూడా రైతు రుణమాఫీ జరుగుతుంది. సో ఆ విధంగా ప్రజల్లో విస్తృతంగా మనం ప్రచారం చేయాలి తప్ప ఇటు ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు తిప్పుకొట్టాలని చెప్పేసి కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రియా, రైట్. సైదులు అయితే 20వ తేదీ రాజీవ్ గాంధీ జయంతి కూడా ఉండడంతో ఆ రోజు ప్రజలకు సంబంధించి రైతులకు సంబంధించి ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? చూడాలి ప్రియా, ఆ అంశం కూడా ప్రాధాన్యతకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఇక కంటిన్యూగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా మీరు అన్నట్టుగా ఆ రోజు జరగబోయే సమావేశం కూడా ఈ రోజు సిఎల్పిలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. దాన్ని బట్టి ఆ రోజు ఒక కృతజ్ఞత సభ ఏర్పాటు చేయాలని కూడా చూస్తున్నారు. రైట్ సైదులు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.